ప్రభాత్ న్యూస్కి స్వాగతం. ఈ నెల 31న సంచారముక్తి దివాస్ను పురస్కరించుకొని విజయవాడలో సంచార జాతర సదస్సు జరిగిన ఈ సదస్సుకు రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల నుంచి 34 సంచార జాతర తెగలు హాజరయ్యారు. స్ఫూర్తి పేరుతో ప్రత్యేకంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో తమ కళలను ప్రదర్శించడంతో ఈ సదస్సు సమ్మేళన సాగింది. ఉదయాన్నే వారంతా సభస్థలికి చేరుకొని తమ కళలను 2 గంటల పాటు ప్రదర్శనలిచ్చారు. జాతీయ సహా సంఘటన ప్రధాన కార్యదర్శి శివప్రకాష్ జీతో సహా బీజేపీ ఎమ్మెల్యేల నేతలు కూడా వారిలో మమేకమయ్యారు. మన ధర్మం ఇంకా ఉందంటే అందుకు సంచార జాతుల వారే ప్రధాన వారధులు, వీరంతా సంస్కృతికి వారధులని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిన్ శతాబ్దాల తరబడి మన సాంప్రదాయం రక్షిస్తున్నందుకు సంచార జాతుల వారు కాళ్లు మొక్కాల్సి ఉందన్నారు. నేటికి సంస్కృతిని విడనాడాలని వివక్షతలు పట్టించుకోకుండా సంచార జాతుల వారు చేస్తున్న సేవలు గొప్ప సేవలు చేస్తున్నట్లు వివరించారు. ప్రదర్శన ద్వారా ప్రజలను రంజింపచేస్తున్నారంటే ఈ కష్టాన్ని అందరూ గుర్తించాలన్నారు. వారి సాంప్రదాయాలు కట్టుబాట్ల గురించి అందరూ తెలుసుకోవాల్సి ఉందన్నారు. సంచార జాతుల వారి ప్రకృతితో మమేకమై ప్రకృతిని ఆరాధిస్తున్న గొప్ప జాతి రత్నాలను పేర్కొన్నారు. వారికి చెట్టు దేవత, ఆ చెట్టుని ఆరాధన చేస్తూ మన పండుగల గొప్పతనం గురించి చెబుతున్నారన్నారు. తప్పకుండా మీ సేవలను గుర్తించి మీకంటూ ఒక గుర్తింపు ఇచ్చేలా స్ఫూర్తి అనే కార్యక్రమం చేపడతామన్నారు. మీ జాతర వైభవం గొప్పతనాన్ని చేసేందుకే స్ఫూర్తి అని పెట్టామన్నారు. దేవరజంగాల అద్భుతమైన విన్యాసాలతో పాటలతో ఆకట్టుకున్నారు. మన సాంప్రదాయాలను ముందుకు తీసుకెళ్లడంతో మన పండుగల విశిష్టతను చెప్పడం ద్వారా ప్రజలు మార్పు తెస్తున్నారన్నారు. ఇటువంటి వారిని అరికట్టి విముక్తి కలిగిస్తామని హామీ ఇచ్చారు. సంచార జాతుల వారి సంచారులే కానీ యాచకులు కాదన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు ఎంపీ లక్ష్మణ్ మాట్లాడుతూ సంచార జాతులను గత పాలకులు ఓటు బ్యాంకుగానే చూశారని, తమ నిరక్షరాస్యతను ఆసరాగా చేసుకుని వారే ఎదిగారన్నారు. వారి వృద్ధిని ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని దుయ్యబట్టారు. బీసీ వర్గాల్లో పుట్టిన మోడీ సంచార జాతుల వారి కోసం ఆలోచన చేశారన్నారు. ఎన్నికల్లో గెలుపు ఓటమే ముఖ్యం కాదని అన్ని వర్గాలకు మోడీ బాధ్యత వహించారని తెలిపారు. సంచార జాతుల వారి త్యాగాలు గుర్తించి ప్రోత్సహించాలని మోడీ పిలుపునిచ్చారు అన్నారు. సంచార జాతులను కాపాడేందుకు రాజ్యాంగబద్ధ కమిషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. బ్రిటిష్ కాలంలో సంచార జాతుల వారు చేసిన త్యాగాలు, ఉద్యమాలు ఎంతో గొప్పవన్నారు. ప్రజల్లో తీసుకువస్తున్న చైతన్యాన్ని చూడలేక కేసులు పెట్టి జైల్లో పెట్టారని విమర్శించారు. అనేక కమిషన్లు వేదికలు ఇస్తే నెహ్రూ ఆ సిఫారసులు బుట్ట దాఖలు చేశారని లక్ష్మణ్ ఆరోపించారు. అన్ని వర్గాలకు ఏకతాటిపైకి వచ్చి వృద్ధి చేయాలని మోడీ చూస్తున్నారన్నారు. సంచార జాతులకు ఒక గౌరవం, గుర్తింపు ఇవ్వాలని మోడీ ఆలోచన చేశారన్నారు. 1999లో వాజ్పేయి తొలుత ఈ ఆలోచన చేసి కొంతవరకు అమలు చేసినట్లు లక్ష్మణ్ వివరించారు. మోడీ మళ్లీ సంచార జాతుల కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారన్నారు. సంచార జాతుల వారికి కేర్ ఆఫ్ లేదు, సర్టిఫికెట్ లేవు, ఆధార్ లేదని మోడీ ప్రభుత్వం వారి కోసం సీడ్ అనే పథకం ప్రవేశపెట్టినట్లు చెప్పారు. సందర్భంగా వారు చేసిన విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ప్రభుత్వాలు చేసే మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని లక్ష్మణ్ వారిని కోరారు. సమావేశానికి ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు రొంగల గోపి శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. రాజ్యసభ సభ్యులు ఆర్ కిష్టయ్య, పాక వెంకట సత్యనారాయణ సంచార జాతర సమస్యలపై మాట్లాడారు. ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్సీ సోమ్ వీర్రాజు, బీజేపీ శాసనసభ పక్ష నేత విష్ణుకుమార్ రాజు, ఎమ్మెల్యేలు పార్థసారథి, ఎన్ ఈశ్వరరావు, నల్లమెల్లి రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ వాకటి నారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, సంచార జాతులు రాష్ట్ర అధ్యక్షులు ఆరవ చంద్రశేఖర్, బీజేపీ రాష్ట్ర మీడియా ఇన్ఛార్జి కిలార దిలీప్, ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, వివిధ సంచార జాతులు రాష్ట్ర అధ్యక్షులు పాల్గొన్నారు. హక్కులు కారరాసి మనందరినీ కూడా జైళ్లకు పంపించిన ఆ దుష్ట బ్రిటిష్ సామ్రాజ్యం అంతమందిన తర్వాత మనకు 4 పాదాల మీద నడిపేటువంటి ఉద్దేశాన్ని మన భగవద్గీత మనకు బోధిస్తుంది. అదేవిధంగా ఆ రూపంలోనే మన నరేంద్ర మోడీ గారు వచ్చారు. అవినీతి రూపుమాపాలని, రాజకీయాలను నీతివంతమైన రాజకీయాలను తీసుకురావాలని, ప్రజలందరినీ లోక సమస్త సుఖనోభవంతు అనేది ఆనాటి నుంచి ఈనాటి వరకు మన వేదాలు, నీతి శాస్త్రాలు, పురాణాలు, సకల మన పురాణ సాహిత్యం అంతా కూడా ఒకటే ఉద్ఘోషిస్తుంది. ప్రజలందరూ సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. మోడీ గారు ఆ దిశలోనే ప్రజలందరూ, అన్ని వర్గాల ప్రజలు సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, అభివృద్ధి చెందాలి, మీరు పిల్లలు చదువుకోవాలి, మీరు శక్తియుక్తులు. సంచార జాతుల లోపల అపారమైనటువంటి తెలివితేటలు, అపారమైన శక్తి వాళ్ళ లోపల నిద్రాణమైన నిత్యుక్తం ఉన్నది. మామూలు ఆటలు ఆడించినప్పుడు గారెలు ఇద్దరు ప్రదర్శించిన